అమ్మ, సాంప్రదాయ వస్త్రధారణే కాకుండా సాంప్రదాయ ఆహారం గురించి కూడా అంటే ఈ నేటి తరానికి తెలియని ఎంతో గొప్ప విషయాన్ని మాకు వివరించారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే సంప్రదాయము, అదేవిధంగా ఆచారము, దీంట్లో మీరు ఎక్కువగా మాట్లాడింది శాస్త్రము. అసలు శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రము అంటే శాసించేది అని. శాసించేదంటే ఇది ఇలా ఉండాలంతే అని చెప్పేది శాసనం. శాసనం చేసేటటువంటిది, శాసించేది శాస్త్రం. ఇప్పుడు నోటితోనే అన్నం తినాలి, ఇది శాస్త్రం అమ్మ. ముక్కుతోనే గాలి పీల్చాలి, ఇది శాస్త్రం. నోటితో గాలి పీల్చండి, ముక్కుతో అన్నం తినలేం. కానీ అన్నం తినకపోయినా కొన్ని రకాల పరిస్థితుల్లో ముక్కులో నుంచి గొట్టాలు పెట్టి లోపలికి ఆహారం పంపించే పరిస్థితులు ఉన్నాయి రోగులకి. అంటే అది సహజం కాదు కదా. ముక్కుతో గాలి పీల్చకుండా నేను నోటితో పీలుస్తాను అంటే ఏదో టాన్సిల్సో ఎడినాయిడ్సో ఇట్లాంటివి వస్తాయి. దానివల్ల తేడా వస్తుంది కదా. కనుక ఎట్లా జీవించాలని చెప్పబడి ఉన్నదో, ఎలా ప్రవర్తించాలని చెప్పబడి ఉందో దాన్ని శాస్త్రం అన్నారు. పైగా వాళ్ళు శాసించటం దేనివల్ల శాసిస్తారు? ఊరికి ఇట్లా ఉండు అని నాకు నచ్చినట్టు, నాకు ఇది ఇష్టం కనుక నువ్వు నాకు నచ్చినట్టు ఉండమని చెప్పింది కాదు. దాని వెనకాల శాస్త్రీయమైనటువంటి విషయం ఉంది. ఇక్కడ శాస్త్రీయమైన విషయము అంటే సైన్స్ అని ఇవాళ మనం ఏదైతే అంటున్నామో అది. ప్రతిదీ శాస్త్రీయమైనటువంటి విషయం ఉంది. మన వాళ్ళు మీరు ఇందాక ఈ రెండింటిని కలిపి అడుగుతున్నారు, శాస్త్రము, ఆచారము, సంప్రదాయము అని. ఇందులో సంప్రదాయంలో మనం పాటించే ప్రతి దాని వెనకాల ఒక శాస్త్రీయత ఉంది. ఉదాహరణకి మనం పెట్టుకునే బొట్టు కావచ్చు, మనం కట్టుకునే బట్ట కావచ్చు, మనం ఉంచుకున్నటువంటి జుట్టు కావచ్చు, కాలికి పూసుకునేటటువంటి పసుపు కావచ్చు, వంటల్లో వేసే పసుపు కావచ్చు. ఇవన్నీ కూడా నేను శాస్త్రం అంటే మళ్ళీ ఇదేదో ఆధ్యాత్మిక విషయం అనుకుంటారు కనుక ఇక్కడ శాస్త్రం అన్న దాన్ని నేను సైన్స్ అనే మీకు చెప్తా. సైన్స్ ప్రకారం మనకి ఉపయోగపడేది మాత్రమే చెప్పబడింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాని వెనకాల కూడా సైంటిఫిక్ జస్టిఫికేషన్ ఉంది, శాస్త్రీయమైనటువంటి సమర్థన ఉంది. అత్యాధునికమైనటువంటి సైన్స్ ఏదైతే ఉందో దానిని దీన్ని సమర్థిస్తుంది. ఉదాహరణకి పసుపు ఉంది, దాన్ని యాంటీసెప్టిక్ అన్నాము, యాంటీబయోటిక్ అన్నాము, మరి ఈ మధ్యకాలంలో యాంటీవైరల్ అని కూడా అన్నాము. ఇవాళ చెప్పారు ఆ మాట. కానీ మన వాళ్ళు ఏమన్నారంటే రోజు మీరు తడిలో తిరిగేటటువంటి వాళ్ళు కాళ్ళకి పసుపు పూసుకోండి అన్నారు. శరీరం మీద రోమాలు రాకుండా ఉండాలి అంటే ఎప్పుడు ప్రతిరోజు ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేయండి. మీరే రకమైనటువంటి బ్యూటీ పార్లర్లకి వెళ్లకుండానే మీ శరీరం మీద ఉన్నటువంటి రోమాలు క్రమక్రమంగా పల్చబడి రాలిపోయి మళ్ళీ రాకుండా ఉంటాయి. రెగ్యులర్గా చేయాలి ఆ పని. అలాగే ఆ పసుపుని మీరు ఆహారంలో గనక వేసుకున్నట్టయితే ఒకవేళ మనం చేసే వంటల్లో అజాగ్రత్తగా ఏదైనా పనికిరాని పదార్థం పడినట్టయితే దానికి విరుగుడుగా పనిచేస్తుంది, కోలన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇన్ని ఉన్నాయి గనక పసుపు లేని కూర ఏమిటో, కూర చూడు ఎలా ఉందో, తెసుగా ఉంది, కాస్త పసుపు అంటారు. అలాగే కాళ్ళకి పసుపు రాచుకోమంటారు, ఒంటికి పసుపు రాచుకోమంటారు. వీటన్నింటికి వెనకాల ఉన్నటువంటిది ఆరోగ్య సూత్రాలు అంటే మనకి బాగా అర్థమవుతుంది. సైంటిఫిక్ జస్టిఫికేషన్, శాస్త్రీయమైనటువంటి సమర్థన ఉంది. మనం సంప్రదాయాలు అని చెప్పేటటువంటి ప్రతిదీ కూడా శాస్త్రీయము. శాస్త్రీయం అంటే శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రంలో చెప్పబడిందంటే శాసిస్తోంది, ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది నిక్కచ్చిగా అని చెప్పేటటువంటిది. అదమ్మా శాస్త్రం. మనకి ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు పసుపు అందరికీ అర్థమవుతుంది కనుక పసుపు గురించి చెప్పాను. కానీ ధర్మశాస్త్రాల్లో మన ప్రవర్తన గురించి, ఆలోచన గురించి, కూర్చునే పద్ధతి గురించి, నిద్రలేచే పద్ధతి గురించి, పడుకునే పద్ధతి గురించి, వీటన్నింటి గురించి చెప్పబడింది. అమ్మ